సెకండ్ది m+1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m+3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆఫ్ m+8 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఓకే, మళ్ళీ దీన్ని మనం ఇక్కడ ఏ వాల్యూ డైరెక్ట్గా కరెక్ట్గానే ఉంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అదే ఫార్ములాలో ఉంది, అది ఫార్మాట్లోనే ఉంది, ఏం మార్చక్కర్లేదు. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత అంటే m+1, బి వాల్యూ 2 ఇంటూ m+3, సి వాల్యూ m+8. ఓకే, రూట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి డెల్టా దట్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. బీ స్క్వేర్ అంటే 4 ఆఫ్ m+3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ m+1 ఇంటూ m+8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 4 కామన్గా ఉంది, ఎల్సిఎం తీసి అటు పంపించేద్దాం. డైరెక్ట్గా రాస్తాను, 4 కామన్ తీసాను, ఎల్సిఎం తీసి అటు పంపించాను, అదే కామన్ తీసాను అటు పంపించేసాను. ఓకే, m+3 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ m స్క్వేర్ ప్లస్ ఆఫ్ 8m ప్లస్ m ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ దీన్ని m స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6m మైనస్ m స్క్వేర్ ప్లస్ 9m ప్లస్ 8 ఇది హోల్కి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 9 ప్లస్ 6m మైనస్ 9m మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0, ఇవి మనకు మిగిలే. ఓకే, మైనస్ 3m అంటే ఇదిగో 6లోంచి 9 తీస్తే -3 మైనస్ 3m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 3m ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, 3m ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు 1/3. అట్లనే థర్డ్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ m+3 ఇంటూ ఎక్స్ ప్లస్ m+6 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఓకే, మనకి ఈక్వల్ రూట్స్ అని చెప్పారు అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ ఏమో 1, బి ఏమో m+3, సి ఏమో m+6. దీనిలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. బీ స్క్వేర్ అంటే m+3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ m+6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ హోల్ స్క్వేర్ ఫార్ములా m స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6m, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసాను అంతే. ఇక్కడ -4m మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ ప్లస్ 2m 9 మైనస్ 24 అంటే -15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2m ఉంది కదా, మనం 2mని ఎలా రాద్దామంటే నేను ఎలా రాసుకుంటాను 5m ప్లస్ 3m 5m మైనస్ 3m అని రాసుకుందాం. 5m ప్లస్ 5m మైనస్ 3m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. m స్క్వేర్ m కామన్ తీస్తే m ప్లస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 5 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు -5, 3. x ప్లస్ m 3m ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ m ఈజ్ ఈక్వల్ టు 0. Roots are equal. Delta is equal to b square minus 4ac that is equal to 0. A 3m plus 1, b 2 into m plus 1, c m, b square delta b square 2 అంటే 4 into m plus 1 whole square minus 4 into 3m plus 1 into m is equal to 0. ఇక్కడ 4 అటు పంపించాక మనకేం మిగిలింది m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2m. ఓకే, మైనస్ ఆఫ్ 3m స్క్వేర్ మైనస్ m ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ దీని తర్వాత మైనస్ 2m స్క్వేర్, ఎంలోంచి 2mలోంచి m తీస్తే ప్లస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2m స్క్వేర్, ఇక్కడ ప్లస్ చేస్తే m 1 రావాలి, ఇంటూ చేస్తే -2 రావాలి.
అంటే అలా విడగొడతాం అంటే 2m² ప్లస్ 2m మైనస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2m 2m మైనస్ 2m కామన్ తీస్తే ఏంటిది m ప్లస్ m మైనస్ 1 మిగిలింది. ఓకే, -1 కామన్ తీస్తే m మైనస్ 1 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 1 ఆఫ్ -2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు 1 కామా -1/2. ఇప్పుడు ఫిఫ్త్ది 2m ప్లస్ 1 ఇంటూ x² ప్లస్ 2 ఇంటూ m ప్లస్ 3 ఆఫ్ x ప్లస్ ఆఫ్ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ ఈక్వల్ కనుక డెల్టా b² మైనస్ 4ac 0. a ఏమో 2m ప్లస్ 1, ఇక్కడ b ఏమో 2 ఇంటూ m ప్లస్ 3, c ఏమో m ప్లస్ 5. ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే 4 ఆఫ్ m ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 2m ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 4 ఇక్కడ కనుక కామన్ తీద్దాం. ఇక్కడ 4 ఇక్కడ 4 కనుక కామన్ తీసి అటు పంపించేద్దాం. 0 ఇంటూ 4 అంటే 0 కదా. 4 హోల్ స్క్వేర్ ఫార్ములా m² ప్లస్ 9 ప్లస్ 6m మైనస్ 2m ఇంటూ m², 2m² మైనస్ ఆఫ్ మొత్తానికి మైనస్ 2m² ప్లస్ 10m ప్లస్ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకా సాల్వ్ చేస్తే m² ప్లస్ 9 ప్లస్ 6m మైనస్ 2m² మైనస్ 11m² మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ m² 9, ఓకే 6m మైనస్ 11m దట్ ఈజ్ మైనస్ 5m మైనస్ 6 ప్లస్ ఓకే మైనస్ 5m 9 మైనస్ 5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు 5m వాల్యూ ఉంది కదా, మనం దాన్ని స్ప్లిట్ చేయాలన్నమాట. బై యూజింగ్ స్ప్లిట్టింగ్ మెథడ్ మనం 5mని స్ప్లిట్ చేసుకోవాలి. 5mని స్ప్లిట్ చేయాలి. అది ఎలాగా, ఇంటూ చేస్తే 4 రావాలి, ప్లస్ చేస్తే -5 రావాలి. ఇంటూ చేస్తే -4, ప్లస్ చేస్తే -5. అది ఇంపాసిబుల్, ఎందుకంటే పక్క నెంబర్స్ అసలు రావు. అప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, డిటర్మినెంట్ ఫార్ములా, అదే రూట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఉంది. -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a ఫస్ట్ రామన్లో చేసి ఉంటాం. ఎక్స్ వాల్యూ కావాలంటే ఇది ఫార్ములా. ఇక్కడ మళ్ళీ a ఏమో -1, b ఏమో -5, c ఏమో 4. ఈ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే 25 మైనస్ 4 ఇంటూ -1 అంటే ఇక్కడ ప్లస్ అయిపోయింది. 4 ఇంటూ 4ac కదా, a అంటే 1 ప్లస్ అయిపోయింది. ఓకే, 1 అని రాసుకుందాం. ఇక్కడ కూడా ఇంకా 4 ఉంది. ఓకే, బై 2 ఇంటూ -1. ఇక్కడ -5 అయింది, పైకి వచ్చేసింది మైనస్, ప్లస్ ఆర్ మైనస్ √25 ప్లస్ 16/2. దట్ ఇంప్లైస్ -5 ప్లస్ ఆర్ మైనస్ √41/2. 41/2 అంటే m ఈజ్ ఈక్వల్ టు -5 మైనస్ √41/2 కామా -5 ప్లస్ √41/, m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 41/2.